దానికి కొంతమంది సమర్థులను క్రైమ్ బ్రాంచ్లో నియమించింది. సిటీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉన్నట్టు క్రిమినల్స్ చుట్టూ క్రైమ్ బ్రాంచ్ ఉండి క్రిమినల్స్ని కంట్రోల్ చేస్తుంది అనడం కంటే కంట్రోల్లో పెడుతున్నారు ఏసీపీ నాగేంద్ర. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా రంగా, రాత్రులు ఇప్పుడు తాగొచ్చి మీ ఆవిడతో గొడవ పడుతున్నావంట? తాగొచ్చేది నేనైతే గొడవ చేసేది నా భార్య సార్. అదేంటి? అసలు విషయం ఏంటంటే సార్, మా ఆవిడంటే నాకు చాలా భయం సార్. అందుకోసమే రాత్రి ఇంటికి వెళ్లే ముందు కొంచెం మందు తాగి వెళ్తాను సార్. అదేంటో సార్, ఇంటికి వెళ్ళేసరికి మత్తు నాకెక్కుద్ది, ధైర్యం దానికోసం సార్. రిజల్ట్ ఏంటి సార్ నా బొంద? కూరలేని అన్నం, చాపలేని నిద్ర, మత్తు దిగేంత గొడవ. ఆమె అంత గొడవ చేసేది నువ్వు తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని. నువ్వు ఇంకోసారి తాగావనుకో అనారోగ్యం పెడుతూ నేను డిస్మిస్ చేస్తాను. డైవర్స్ ఇస్తానన్న పెళ్ళం డైవర్స్ ఇవ్వదు, డిస్మిస్ చేస్తామన్నా మీరు డిస్మిస్ చేయరు ఏంటి? సార్ అది సార్ మన అంజన్ బాబు ఎక్కడ సార్? వాడు గుడికి వెళ్తానని మెసేజ్ పెట్టాడు రా. ఈరోజు వాడు బర్త్డే. ఇంట్లో నిలువెత్తు దేవుణ్ణి పెట్టుకుని గుడికి ఎందుకు సార్? ఏంట్రో మీకు పొగట్టాలంటే నచ్చ కదా. అదే సార్, ఇంట్లో దేవుడి గది పెట్టుకుని గుడికి ఎందుకని. ఇంట్లో తీర్థం ప్రసాదం హారతి ఉండవు కదరా. అందుకని కరెక్టే సార్. గుడ్ మార్నింగ్ మావయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మావయ్య. మావయ్య నా గిఫ్ట్ ఏది? నేనే నీకు పెద్ద గిఫ్ట్ రా. మీరు నాకు గాడ్ మావయ్య. నువ్వు నా గాడ్ గిఫ్ట్ రా. వెళ్ళు, గిఫ్ట్ నీ బెడ్రూమ్ చూసుకో. థ్యాంక్ యూ మావయ్య. ఇట్స్ ఓకేరా. సార్ సైలెన్స్ 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 ఆగండి ఆగండి. 1 by 1 చెప్పండి. 105 కంప్లైంట్ రాసుకోండి. ఇవ్వండి, ముందు వాళ్ళది రాసుకొనివ్వండి. నమస్కారం. ఈరోజు ఉదయం నుండి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో యువకులు కిడ్నాప్కి గురయ్యారు. గురైన వారి తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏమైందో అని భయపడుతున్నారు. ఈ సంఘటనపై హోంమంత్రి ఏమంటున్నారో లైవ్ లో చూద్దాం. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం మొదటిసారి. గుడ్ మార్నింగ్. కిడ్నాప్ గురైన యువకులను క్షేమంగా తీసుకొస్తాం. ఎవరూ భయపడొద్దు. యువకుల కిడ్నాప్ వెనకాల ఎవరైనా ఉన్నారని మీరు అనుమానిస్తున్నారా? లేదు, ఎవరు చేశారో ఏం ఆశిస్తున్నారో తెలియాల్సి ఉంది. అందుకే ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర అప్పగించారా? అయితే వాళ్ళ పని అయిపోయినట్టే. లెట్స్ గో బాయ్స్.
అంజన్. హాయ్. ఏంటి ఫీల్ అవుతున్నావా? సారీ అంజన్, లవ్ లో హగ్స్ కిస్లు కొంచెం కొంచెం ఉండొచ్చని ఫ్రెండ్స్ చెప్పారు. ఇక్కడ నుండి నీతో రూడ్ గా బిహేవ్ చేయను. నిజంగానా? అయితే ఇప్పుడు వస్తున్నా. ఏ వద్దు వద్దు వద్దు, వద్దు. ముద్దు అంటే ఒక హద్దు అన్నావు, ఇప్పుడు వద్దు అంటున్నావు. అది కాదంజన్, ఇంట్లో అందరూ ఉన్నారు. నేను ఒంటరిగా ఉన్నా, నువ్వే ఇక్కడికి వచ్చాయి. ఏ అంజన్, డోర్ నాక్ చేస్తున్నారు, ఇప్పుడే వస్తా. ఏ లేరా లే, ఈ క్షణం నుంచి నీ నిద్రని మర్చిపో. నీ తేజుని కిడ్నాప్ చేశా. నే చెప్పిన ప్లేస్కి వెంటనే బయలుదేరి రాకపోతే నీ తేజుని చంపేస్తా. ఏయ్, ఇప్పుడే తేజతో మాట్లాడాను. నేను నమ్మని కిడ్నాప్ చేశావంటే ఆ బల్బులు పగిలినట్టే నీ తేజు తల పగులుతుంది. చూస్తావా? చూస్తావా? వద్దు వద్దు, నేను వస్తున్నాను. పరిగెత్తరా, పరిగెత్తో. అసలు ఎవరు నువ్వు? ఏంటిదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? తేజుని ఎందుకు కిడ్నాప్ చేశావు? నీకు తేజు కావాలా? సమాధానం కావాలా? ప్లీజ్ తేజు, నేను చేయొద్దు. నేనేమీ అడగను. మీరేం చేయమంటే అది చేస్తాను. ఏంటి భయపడుతున్నావా? భయపడకు. ఇప్పుడు నిన్నేం చేయను. ఈరోజు నీ బర్త్డే కదా. క్యాండిల్ని వదరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. తేజు నీ లవర్ కదా? తెలియకుండానే కిడ్నాప్ చేసావా? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మళ్ళీ క్వశ్చన్. నువ్వు అడిగే ఒక్కో ప్రశ్న తేజుకి డేంజర్, నీకు కూడా. సారీ తేజు, నేను చేయొద్దు. తేజు అంటే నిజంగా ప్రేమ ఉన్నట్టు ఏం నటిస్తున్నావురా? ఏయ్, నేను తేజుని నిజంగానే ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హర్. అబద్ధం. కాదు, నిజం. నువ్వెంత ప్రయత్నించినా అది కంట్రోల్ కాదురా. ఏం కావాలి నీకు? నిజం. నీ కాలేజ్ నుంచి నీ లవ్ స్టోరీ వరకు జరిగింది జరిగినట్టు చెప్పు. మా కాలేజ్ పేరు ఎస్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ స్టూడెంట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. మధుని ప్రేమించావు కదా, ఇప్పుడెందుకు కాదంటున్నావు? ప్రేమ ఫ్రెండ్షిప్ చేసా అంతే. వాడు దాన్ని ప్రేమ అనుకున్నాడు. అది ప్రేమ అనుకుంటే నేనేం చేయలేను. ఫ్రెండ్షిప్ లో ముద్దులు కౌగిలింతలు ఉంటాయా? కూల్ పిల్లాళ్ళ మాట్లాడకరా బాబు. జనరేషన్ మారింది.
బాయ్స్ అండ్ గర్ల్స్ కి మధ్య ఇవన్నీ కామన్. తప్పు భార్గవి, వీడు నిన్ను చాలా డీప్ గా లవ్ చేశాడు. వీడిని మోసం చేయొద్దు. ఈ వరల్డ్ లో ప్రేమ అనేది ఉంటే కదరా వాడు డీప్ గా లవ్ చేయడానికి. నీలాంటి వాడికి అమ్మ ప్రేమలో కూడా అక్రమం కనిపిస్తుందిరా. అయినా నీతో నాకేంటి? నువ్వు కూడా మోసం చేస్తే ఎలా భార్గవి? అబ్బాయిలు మోసం చేసేంత వరకు మా కోపిక లేదు, అందుకే మేము మోసం చేశాం. మీలాంటి అమ్మాయిల వల్లే అబ్బాయిలు సైకిల్ గా మారేది. మోసం చేయొద్దు. సైకోలో మారకపోతే ఏట్లో పడి చావండి, నాకేంటి? ధర్మరాజులా మాత్రం నిధులు చెప్పొద్దు. అలా అనుకో. ఏదో ఆశించి మా వెంట కుక్కల్లా తిరుగుతారు, అది దక్కపోయేసరికి కొత్త దారులు దొక్కుతారు. అందరూ అలాగే ఉంటారు. తల మీద ఏమైనా రాసుంటుందా? అందుకే మనసు తెలుసుకోమంటున్నాను. ట్రై చేస్తాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నీ లవర్ని వేరే ట్రై చేస్తున్నాడట, పడిందా? అది నాకు తప్ప అందరికీ పడుద్ది. పేరు నాది, పెత్తనం ఆడిది. వీళ్ళు ఏం చూసి ప్రేమిస్తుందిరా? నాలో నల్ల బంగారం చూసి భయపడుతుందని ఆగే. వీడికిలాగే చిరాగ్గా ఉంటదిరా. నువ్వెప్పుడు చూసావురా? వీళ్ళు ఎవరు చెప్పిందిరా? రేయ్! ఏంట్రా వాళ్ళు అంత ఆవేశంగా వస్తున్నారు? ఆవేశంగా వస్తున్నారు కాబట్టి ఆవేశపరులు. చూడు మామ, పండుగడికి మనకి గొడవ అవుతుంది. ఎందుకురా? నిన్న వాళ్ళ లవర్ని పబ్బుకి తీసుకెళ్ళా. పక్కోళ్ళు ఎవరంటే నీకు ఎంత ప్రేమరా? దట్ ఈస్ అంజన్. అబ్బో, రే అంజన్, నీకెంత ధైర్యరా? నా లవర్ని పబ్బుకి తీసుకెళ్తావా? ఐ విల్ సీ యువర్ హ్యాండ్. నా ఎండ్ సంగతి తర్వాత చూద్దు గానీ ముందు నీ లవర్ బిగినింగ్ స్టార్ట్ చేయరా. నువ్వివ్వవు, వేరే వాళ్ళని తీసుకునివ్వవు. పాపం కదరా. చా చా ఏంట్రా? నువ్వు నేను ఇక్కడ ఉన్నావా? నీ లవర్ ఎవరితో ఎక్కడుందో తెలుసా నీకు? రేయ్! రేయ్! పిక్చర్ స్టార్ట్ అయిందిరా. వీడు చేసేవని తట్టే కదా. ఏంట్రా నీ ఫేస్ లో వింత వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి? కాంపిటీస్ లవ్ ఫీల్ స్టార్ట్ అయిందా? వైబ్రేషన్స్ కాదురా, హార్ట్ లో ఎర్త్క్వేక్ స్టార్ట్ అయింది. అడ్రస్ ఎక్కడ కనుక్కో. రేయ్